హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ లాసెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి మనకైతే ఎగ్జామ్ డేట్ అయితే ఇచ్చారనమాట. ఇదివరకే టీజీసీహెచ్ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చింది. అందులో మనకు ఈ యొక్క తెలంగాణ లాసెట్ ఎగ్జామ్ వచ్చేసరికి జూన్ 6వ తేదీన కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకైతే అనౌన్స్ అయితే చేశారనమాట. ఓకేనా. 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ ఎల్ఎల్బి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరైతే 6వ తేదీన ఎగ్జామ్ అయితే రాయబోతున్నారు. 6వ తేదీన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకు టీజీసీహెచ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒకసారి సిలబస్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సిలబస్ మీకు తెలిసినట్లయితే మీరు కొంచెం ప్రిపేర్ అవ్వడానికి మీకు ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో సిలబస్ మీరు ఇక్కడ చూడొచ్చు స్టూడెంట్స్. ఓకే. సో మనకు మొత్తంగా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని చెప్పేసి మనకు 3 భాగాలలో ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. ఇందులో 30 క్వశ్చన్లకు 30 మార్కులు అయితే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ అబిలిటీ అనమాట. సో ఓకే, జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ అబిలిటీ మీద 30 క్వశ్చన్స్ 30 మార్కులు అయితే ఉంటుంది. ఓకే. అలానే పార్ట్ బిలో కరెంట్ అఫైర్స్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో 30 క్వశ్చన్లకు కానీ 30 మార్కులు అయితే ఉంటుంది. ఓకేనా. తర్వాత చూసుకున్నట్లయితే ఆప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా అని చెప్పేసి మనకు ఈ యొక్క పార్ట్ సిలో 60 క్వశ్చన్లకు కానీ 60 మార్కులు అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది సిలబస్ అనమాట. దీని మీదనే ఈ 3 ఇయర్స్ ఎల్ఎల్బి అలానే 5 ఇయర్స్ ఎల్ఎల్బి ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో మీకు ఈ యొక్క ఏదైతే ఈ 3 పార్ట్స్ ఉన్నాయో దీంట్లో ఈ సిలబస్ మీదనే మీకు ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఓకేనా. సో మీరు ఇప్పటి నుంచే ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. సో దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.